హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించిద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే మొట్టమొదటిగా మనం పునేరి పల్టన్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఎవరెవరిని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించిద్దాం. పునేరి పల్టన్ ప్రధానంగా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అభినేష్ నాగరాజన్ని, రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి గౌరవ్ ఖత్రీని, సెకండ్ స్ట్రైక్ రైడర్ అయినటువంటి మోహిత్ గోయత్ని, ఫస్ట్ స్ట్రైక్ రైడర్ అండ్ కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ని, ఆకాష్ షిండేని రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ ఎన్వైపీ ప్లేయర్స్ దదాసో పుజారి, తుషార్ అధవాడే, వైభవ్ కాంబ్లే, నితిన్ వీళ్ళని కూడా రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఇక మన సెకండ్ టాపిక్ ప్రఫుల్ జవారే. ఈ యంగ్ లెఫ్ట్ రైడర్ లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. బేసిక్గా ఎన్వైపీ కేటగిరీలో తెలుగు టైటన్స్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యంగ్స్టర్ రీటైన్ అవుతాడు. అండ్ రీసెంట్లీ కంక్లూడెడ్ యువ కబడ్డీ సిరీస్లో ఈ యంగ్ రైడర్ టాప్ రైడర్గా కూడా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో వచ్చే సీజన్కి చాలా బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రఫుల్ జవారే. అండ్ లాస్ట్ సీజన్లో తీసుకున్నటువంటి మిగతా ఫైండ్స్ కూడా మంచి ఫైండ్స్ అని చెప్పాలి. అంకిత్ జాగ్లాన్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, అతను కూడా బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో అతి తక్కువ అవకాశాలు తనకి లభించాయి. బట్ ఆ తక్కువ అవకాశాల్లో కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలో మంచి యంగ్ బ్రిగేడ్ ఉంది తెలుగు టైటన్స్ దగ్గర. మరింత మంది యంగ్ ప్లేయర్స్ని ఎన్వైపీ కేటగిరీలో ఈ సీజన్ కోసం కూడా తెలుగు టైటన్స్ తీసుకుంటే బాగుంటుందని నేను భావించడం జరుగుతోంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.